రాత్రి మాతో మాట్లాడబోతున్నది వస్తుంది. ప్రతి నూతన అనుభవం అనుభవించబోతున్నది వస్తుంది. నూతనమైన అభిషేకం అనుభవించబోతున్నది వస్తుంది. ఇంతవరకు చూచినట్టు కాకుండా ఒక నూతనమైన అభిషేకం ప్రతి ఒక్కరి రాత్రి అనుభవించబడి కాక, ప్రతి ఒక్కరి రాత్రి కుమరించబడి కాక, బలహీనతను బలపరచబడి బలమైన అభిషేకం రాత్రి ఈ ప్రాంతం మొత్తం నింపబడును కాక అని చెప్పగలుగుతున్నాడు. గట్టిగా చెప్పబడి ప్రభువుకి స్తోత్రం.
చేయబోతున్నది. ప్రతి ఒక్కరు నూతనమైన కృప అనుభవించుదురుగాక, ఆత్మీయంగా బలపరచబడునుగాక. యేసు క్రీస్తు నామములో మేము ఇప్పుడు ప్రార్థన చేసి దాన్ని ప్రేక్షిస్తున్నాము. ప్రతి ఒక్కరు నూతన కృపను అనుభవించబోతున్నందుకు స్తోత్రం. I pray, Father God, that we will come and we will never be the same, Father God. A new anointing, a fresh anointing, something new from your Lord that we are expecting, Father God. I thank you that your glory that is really strong in this place. I pray the anointing of God, the authority of God, the glory of God, the power of God, let it be released upon this place in the mighty name of Jesus Christ. Yesu నామములో ప్రతి ఒక్కరు నూతన అభిషేకం అనుభవించుదురుగాక. అన్ని భాషలు ప్రార్థన చేయండి. మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే అర్పిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? నాతో మీకు అందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. చేతుల పైకి మనొకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరొకసారి చేర్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా సంతోషం ఈ ప్రాంతానికి రావడానికి, మిమ్మల్ని కలవటానికి, మీతో ఈ వాక్యాన్ని అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఇచ్చిన కృపను బట్టి దేవాదేవునికి స్తుతులు అర్పిస్తున్నాం. ప్రాముఖ్యంగా నన్ను ఈ మీటింగ్కి, ఈ సంఘానికి ప్రేమతో ఆహ్వానించిన గల్లైన సేవకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. సంఘానికి, సంఘ బిడ్డలకి కూడా నా హృదయపూర్వక
థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇలా సచేతుల పైకి గట్టిగా హల్లెలూయా చెప్తామా? రైట్. నన్ను ఈ మీటింగ్కి ఇంట్రడ్యూస్ చేసిన అయ్య గారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా థ్యాంక్స్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు ద చర్చ్. సంఘానికి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన అయ్య గారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు. పాస్టర్ని ఇలా కలవటం, ప్రేమతో మమ్మల్ని కేర్ చేయటం, పాస్టర్ వాళ్ళ పిల్లలు కూడా మంచిగా మమ్మల్ని కేర్ చేయటం, ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరికి మరొకసారి నా వందనాలు. టైం వేస్ట్ చేయకుండా త్వరగా వాక్య భాగం నుంచి మీతో మాట్లాడాలని ప్రభువులు ఆశపడుతున్నాను. అయ్యగారు చెప్పినట్టుగా ఈ మంత్ లాస్ట్లో డేట్ అడిగారు, కానీ నాకున్న స్కెడ్యూల్, టైట్ స్కెడ్యూల్ బట్టి లాస్ట్ డేట్స్లో మనం టైము ఇవ్వలేకపోయాం. అందుకే ఈ యొక్క 2 రోజులు మీతో మాట్లాడాలని దేవుడు ప్రేరేపించారు. సో బయట పండుగ వాతావరణము ఉంది, కానీ దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదం వేరేగా దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం మరొకసారి గట్టిగా ఈ పెంతెకోస్తు దినమందు మీకు అందరికీ నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది. పెంతెకోస్తు దినమందు బయట పెంతెకోస్తు అని పండుగ జరుగుతుంది. ఏం జరుగుతుంది? పండుగ జరుగుతుంది. బయట పండుగ జరుగుతుంటే కొంతమంది మాత్రం, కొంతమంది మేడగదిలో యేసుప్రభు చెప్పిన వాగ్దానం కోసం వాళ్ళు ఎదురు చూస్తారు. వాగ్దానం బయట పండుగ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంజాయ్ చేస్తున్నారు, కానీ లోపల మాత్రం దేవుని సన్నిధిలో కూర్చొని వాళ్ళ ఆరాధన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని బలమైన కార్యం ఆ మేడగదిలో దిగి వచ్చింది. ఆమె చెప్పండి. అలాగైతే ఈ రాత్రి కూడా మన సంఘంలో మేడగది అనుభవం దేవుడు ఇవ్వబోతున్నారని, పరిశుద్ధాత్మతో దేవుడు కొంతమందిని అభిషేకం చేయబోతున్నారని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నేను సంఘానికి వెళ్ళి వాక్యం మాట్లాడటం చాలా తక్కువ, ఎందుకంటే నేను బెంగళూరు నుంచి అంత దూరం నుంచి ప్రయాణం చేసి సంఘంలో మాట్లాడటం అంటే ఎక్కువగా బహిరంగ మాట్లాడతాం. కానీ బాబు పాస్టర్ చర్చిలో మాట్లాడారు, ఇప్పుడు మన సంఘంలో కూడా మాట్లాడాలని అవకాశం ఇచ్చారు. సంఘంలో మాట్లాడటం ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే వ్యక్తిగతంగా మీతో మాట్లాడటం కుదురుతుంది. సభలో అయితే మనం వ్యక్తిగతంగా మాట్లాడటం కుదరదు, కలవటం కుదరదు. కానీ ఇలాంటి పరిస్థితిలో కలవటం, మీకోసం ప్రార్థన చేయడానికి అంతా దేవుడు అవకాశం ఇస్తున్నారు. ఆ కృపను బట్టి దేవుడికి స్తోత్రం. ప్రతి ఒక్కరితో దేవుడు ఈ రాత్రి కూడా వాక్యం ద్వారా మాట్లాడును గాక, అభిషేకం దేవుడు అనుగ్రహించుదురు గాక, అన్ని ఆటంకాలు దేవుడు తొలగించుదురు గాక, నూతనమైన కృప దేవుడు మీ మీద కుమ్మరించబడను గాక. ఆమె చెప్తామా? ఇంకా నేను వాక్యం మాట్లాడతాను. బయట సౌండ్ విన్నా కానీ మీరు అక్కడికి కాన్సన్ట్రేషన్ పెట్టకుండా వాక్యం వైపు కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎందుకంటే ఇలాంటి పాటలు మనం కూడా కొంచెం తెలియకుండా అటు ఇంటికి వెళ్ళకుండా మా ఇంటి దేవుని సన్నిధిలో పెట్టుకొని ప్రార్థన వైపు ఉందాం. ఆమె చెప్తామా? మీకు నా వాయిస్ క్లియర్ వినిపిస్తుంది కదా? ఎస్. కాబట్టి మీరు ప్రార్థనతో వాక్యం మాత్రం శ్రద్ధ వినండి, ఎందుకంటే వాక్యం చాలా విలువైనది. మీరు ఆమె చెప్తారు, వాక్యం చాలా విలువైనది. అందుకే వాక్యం మీద చాలా ప్రేమ చూపించి వాక్యం మీద శ్రద్ధ వినండి. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడను గాక. నన్ను తెలియని వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఉన్నారు, వాళ్ళ కోసం చిన్నగా ఇంట్రడక్షన్ చెప్తాను. నా పేరు ప్రశాంత్ జోస్ అని. నా సొంత ఊరు వచ్చేసి కేరళ. మేము మలయాళీస్, కేరళలో ఉన్నాం మేము. అంటే మా డాడీ మమ్మీ వాళ్ళ ఊరంతా కేరళ, కానీ నేను పుట్టి పెరిగింది చదివింది అంతా బెంగళూరులో, కర్ణాటకలో. సో మా తల్లిదండ్రి వాళ్ళ ఊరు కేరళ అయినా నా ఊరు బెంగళూరు, కర్ణాటక అని చెప్పచ్చు. సో నేను పుట్టింది, పెరిగింది, చదివింది, మేము ఉన్నది అంతా బెంగళూరులోనే. సో బెంగళూరు బ్రదర్ న్యూ లైఫ్ బైబిల్ కాలేజీలో చదివాను విన్నారు, దానికి దగ్గరికేనే మా ఇల్లు ఉంది. సో బెంగళూరులో మేము సెటిల్ అయ్యాం. ఒక హిందూ కుటుంబం నుంచి దేవుడు మమ్మల్ని రక్షణలో నడిపించారు. 7 వయసులో దేవుడు నన్ను ఆత్మతో అభిషేకం చేశాడు. 9వ వయసు నుంచి వాక్యం మాట్లాడుతున్నాను. మీకు సంతోషం అయినట్టుంది. ఎప్పటి నుంచి? 9వ వయసు నుంచి, 9వ సంవత్సరం నుంచి వాక్యం మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా ఇది జుట్టు అంతా చూసి ఇందులో ఉండొచ్చేమో వయసు అని అనుకోవద్దు, ఇది కొంచెం స్టైల్గా ఇలా వేసుకున్నాను అంతే.
సో దేవుడు నడిపిస్తున్నారు. ఆ కృపను బట్టి దేవాదేవునికి స్తోత్రం. ఆమె చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఇది నా గురించిన చిన్న ఇంట్రడక్షన్ మాత్రమే. నా సాక్ష్యం వాక్యం మాట్లాడుతూ దేవుడు నన్ను నడిపిస్తే సాక్ష్యం గురించి చెప్తాను. కానీ సాక్ష్యం కంటే నా గురించి చెప్పటం కంటే ఎక్కువగా యేసు ప్రభు గురించి చెప్పటమే చాలా గొప్పది. కాబట్టి యేసు ప్రభు గురించి చాలా మీతో మాట్లాడాలని ప్రభువును ఆశపడుతున్నాను. ఆమె చెప్దామా? హల్లెలూయా. ఇది సంఘంలో జరుగుతున్న మీటింగ్ కాబట్టి, బహిరంగ కాదు కాబట్టి, సంఘంలో ఉన్న విశ్వాసులు బలపరచబడాలనే ఆశ సంఘంలో ఉన్న సంఘ కాపరికి కూడా ఉంది. కాబట్టి నేను కూడా ప్రార్థన చేసే ప్రభువా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మికంగా ఎదగాలంటే ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక సందేశం దేవుడు నా హృదయంలో పెట్టారు. అది మీతో షేర్ చేసి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నేను వాక్యం మాట్లాడే ముందు ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. నేను చెప్పాను కదా, నా ఊరు కేరళ, కానీ నేను పుట్టి పెరిగిందంతా బెంగళూరు. సో మాది సావాసం మొత్తం కర్ణాటక కేరళగా ఉండదు. కాబట్టి మలయాళము, కన్నడ, ఇంగ్లీషు ఇలాంటి భాషలు ఎక్కువగా మేము యూజ్ చేస్తాం. 2013 సంవత్సరం నుంచి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి రావడానికి దేవుడు కృప దయచేశాను. 2013లో ఆంధ్ర వచ్చాను, కానీ 2018 నుంచి అంటే లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి ఎక్కువగా ప్రతి నెల రావడానికి కూడా దేవుడు కృప దయచేస్తున్నాను. ఆంధ్ర ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు తెలుగు తెలియదు. బాగున్నారా, తిన్నారా, చాలు అలాంటి కొన్ని మాటలు మాత్రం నేర్చుకున్నాను. అయ్యగారికి బాగా తెలుసు. ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు తెలుగులోకి ట్రాన్స్లేషన్ జరిగింది. కానీ ఈ మధ్య ప్రార్థన చేశాను, దేవా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా మీ ప్రజలతో తెలుగులోనే మాట్లాడే కృప దేవుడు దయచేయి ప్రభు అని ప్రే చేశాను. దేవుడు కొంచెం తెలుగు నేర్పించారు. ఆ తెలుగులో మీతో మాట్లాడబోతున్నాను. తెలుగు ఓకేనా వద్దా? ఓకే అయితే చెప్పకపోతాను. మరొకసారి తెలుగు ఓకేనా వద్దా? ఒకవేళ తప్పిస్తే క్షమిస్తారా? సహాయం చేస్తారా నాకు? రైట్. నాకు అంత స్పష్టంగా తెలుగు తెలియదు, కానీ తెలిసిన తెలుగులో మీతో మాట్లాడతా. మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఎనివే మన మలయాళం కానీ, కన్నడ కానీ, తమిళ్ కానీ, తెలుగు కానీ ఈ 4 భాష, కానీ కొంచెం దగ్గరగా ఉన్న భాష కాబట్టి కొంచెం మీకు కూడా నా స్లాంగ్ మీకు అర్థమవుతుందని ప్రభులో నమ్ముతున్నాను. కాబట్టి ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ అదంతా కొంచెం ఇబ్బందిగా ఉండదు. కొన్ని టైంలో మీకు అర్థం అవ్వదు, మేమేం చెప్పామో ఏం అర్థం అవ్వదు. కాబట్టి తెలుగులోనే మీకు అర్థమయ్యే రీతిలోనే వాక్యం మాట్లాడాలని ప్రభులు ఆశపడుతున్నాం. భాషని సృష్టించిన దేవుడు తెలుగు భాషతోనే మీతో మాట్లాడునుగాక. కాబట్టి చాలా ప్రార్థనతో వాక్య శ్రద్ధ వినండి. నేను వాక్యం మాట్లాడినప్పుడు ఒకే ఒక కండిషన్ ఉంది. వాక్యం మాట్లాడినప్పుడు ఎవరు కూడా లేచి నిలబడి అటు ఇటు తిరగొద్దు. ఓకేనా? అర్థమవుతుంది నా భాష? లేచి నిలబడి అటు ఇటు తిరగొద్దు. నా ఆశ, నాకు కండిషన్, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వాక్యం మాట్లాడినప్పుడు అటు ఇటు తిరగొద్దు. ఫోన్స్ యూజ్ చేయకూడదు. ఒకవేళ మీరు వాక్యాలను యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు, కానీ ఊరికే చాటింగ్ అలాంటిది ఏమీ చేయకుండా వాక్యం వైపు మీరు శ్రద్ధ వినండి. లేచి అటు ఇటు తిరగొద్దు అని మాట చాలా స్పష్టంగా క్లియర్గా ఇక్కడ కనబడుతుంది. ఆమె చెప్దాం. చేతులు వైపు గట్టిగా చెప్తాం. రైట్. ఓకే, సరే. ఇంకా ఎవరు లేచి? ఓకే, హల్లెలూయా. ఇంకెవరు లేచి తిరగద్దమ్మా. ఒకవేళ వెళ్ళాలంటే నేను వాక్యం మాట్లాడే ముందు వెళ్ళి రండి. కానీ ఎందుకంటే మీరు లేచి నిలబడి మొత్తం డిస్ట్రాక్షన్ అయిపోతుంది. కూర్చొని వాక్యం మీద శ్రద్ధగా వినండి. ఎక్కువసేపు తీసుకొని త్వరగా ముగిస్తాం. ఎందుకంటే రేపు ఆదివారం ఉంది కాబట్టి, పరిశుద్ధ ఆరాధన ఉంది కాబట్టి మనం పొద్దునే రావాలి కదా. అందుకే రాత్రి ఎక్కువసేపు 11-12 గంటల వరకు తీసుకోము. మా బ్రదర్స్ కూడా మళ్ళా విజయవాడ, మచిలీపట్నం వెళ్ళాలి. రేపు వారికి కూడా ఆరాధన ఉంది కాబట్టి త్వరగా ముగిస్తాం. ప్రార్థనతో వాక్యం ఇద్దాం. ప్రభు నాతో మీతో అందరితో మాట్లాడును గాక. గట్టిగా ఆమె చెప్తామా? క్రైస్తవ జీవితంలో ఇప్పుడు వినండి. క్రైస్తవ జీవితంలో మనం అందరూ ఎదగాలి. ఏం చేయాలమ్మా? ఎదగాలి. అందరూ చెప్పండి. ఇలా గట్టిగా చెప్పే వాళ్ళని మాత్రం దీవించు ప్రభువా. ఇలా ఇంకా గట్టిగా చెప్పే వాళ్ళని ఇంకా దీవించు ప్రభువా. ఎదగాలి. దీవెన అంటే గట్టిగా చెప్పేస్తారు అందరూ. సరే, ఎదగాలి. అందరూ చెప్పండి.
ఒక బేబీ, ఒక చిన్న బిడ్డ పుట్టిన తర్వాత అలాగే 1 సంవత్సరం దాటింది, 2 సంవత్సరం దాటింది, 3 సంవత్సరం దాటింది, ఆ బేబీ లాగానే పడుకుంటే, పాలు మాత్రం తాగితే మీకు హ్యాపీగా ఉండదా? హ్యాపీగా ఉండదు. ఆ బేబీ ఏమవ్వాలి? డెవలప్మెంట్ ఉండాలి. బేబీలో ఏముండాలి? డెవలప్మెంట్. మెల్లగా పాకటం, అటు తిరగటం, మనకి తెలుగులో అది చేయటం. సో బేబీ ఎదుగుతుంది, మెల్లిగా ఒక పళ్ళు రావటం. ఇక్కడ చూడండి, ఆ బేబీ ఎంత క్యూట్గా ఉంది. సో గ్రోయింగ్ అప్, నాన్నని తెలుసుకుంటాం, అమ్మని తెలుసుకుంటాం, రికగ్నైజ్ పీపుల్ని తెలుసుకుంటుంది, అమ్మని పిలుస్తుంది, నాన్నని పిలుస్తుంది. అక్కడ ఒక బేబీ ఉంది. సో ఒక సంతోషం కాదు సిస్టర్, బేబీలో గ్రోత్ చూడగానే. నాకు ఒక బాబు ఉన్నాడు, ఇప్పుడు 3 సంవత్సరాలు. ఈ సెప్టెంబర్ 22వ తారీఖు వస్తే 4 సంవత్సరాలు అవుతాడు. ఇప్పుడు మామూలుగా ఉండదు. ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ అంతా మీ తలపైన చేపట్టి ప్రార్థన చేస్తాడు. ఆయనలో నా డెవలప్మెంట్ చూసి బాగా ఆనందంగా ఉండదు. ఆయనలో ఉన్న డెవలప్మెంట్, డాడీగా మమ్మీగా ఏముండదు? ఆనందం. సో ఆత్మీయంగా తిరిగి జన్మించిన మనం ఆత్మీయంగా పుట్టిన మనము ఏమవ్వాలి? ఎదగాలి. ఏం చెప్పండి? ఎదగాలి. గట్టిగా చెప్పండి. గ్రో. ఎదిగితేనే దేవుడు కూడా సంతోషంగా ఉంటారు, మనం కూడా తృప్తిగా దేవుని రాజ్యం కట్టగలుగుతున్నాం. ఆమె చెప్పండి. సో ఎలా ఎదుగుతాం? చాలా విషయాలు ఉంది. ఎదిగే విషయంలో, ఆత్మికంగా ఎదిగే విషయంలో చాలా విషయాలు ఉంది. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. నేను పుట్టిన వెంటనే, ఇక్కడ చూడమ్మా, నేను పుట్టిన వెంటనే నేను విశ్వాసిగా పుట్టట్లేదు. అవునా లేదా? పుట్టిన వెంటనే విశ్వాసిగా పుట్టట్లేదు. ఇప్పుడు మనం చెప్పాలంటే శిశు అని, బేబీకి ఏం చెప్తారు? శిశు పాప. ఆ శిశు అని ఆ ఒక స్టేజ్ తర్వాత పిల్లలు అని స్టేజ్కి వస్తారు. పిల్లలు అని స్టేజ్ తర్వాత మధ్య వయసు అని ఏజ్కి వస్తాం. తర్వాత వృద్ధాపం అని, అంటే ఓల్డ్ ఏజ్కి వస్తాం. అంటే బేబీస్, చైల్డ్, టీనేజ్, ఓల్డ్ ఏజ్. అలాగా ఒక 4 స్టేజెస్ మన ఫిజికల్ గ్రోత్ లో, మన శారీరకమైన ఎదుగులో కనబడుతుంది. ఏమంటారా? ఇలాగే ఆత్మిక జీవితంలో కూడా గ్రో ఉండే ఒక్కొక్క స్టేజ్ ఉంది. ఫస్ట్ మనం పుట్టిన వెంటనే విశ్వాసిగా పుట్టట్లేదు, పుట్టిన వెంటనే అవిశ్వాసిగా పుడుతున్నాం. అవునంటారా? మనందరూ అవిశ్వాసులే. దేవుడు ఎవరో తెలియని పరిస్థితిలో పాపములోనే పుట్టాం. దావీదు చెప్తున్నాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. సో నేను పుట్టినప్పుడే పాపి, నేను పాపం చేసి పాపిగా మారలేదు, పుట్టినప్పుడే పాపిగా పుట్టాను కాబట్టి నేను పాపిగా ఉన్నాను. సో నేను అవిశ్వాసిగా ఉన్నాను. కానీ సత్యం ఎదిగిన తర్వాత సత్యం నన్ను ఏం చేసింది? స్వాతంత్ర్యంగా చేసినప్పుడు అవిశ్వాసిగా ఉన్న నేను ఇప్పుడు ఏమై మారాను? విశ్వాసిగా మారాను. సో ఫస్ట్ స్టేజ్ ఏంటది? అవిశ్వాసి. రెండో స్టేజ్ ఏంటది? విశ్వాసి. ఇప్పుడు విశ్వాస స్థితిలో ఉన్న నేను విశ్వాసిగా మాత్రం ఉండకూడదు. ఆమె చెప్పండి. కొంతమంది గర్వంగా చెప్తారు, నేను 30 సంవత్సరాల విశ్వాసం తెలుసా, నేను 50 సంవత్సరాల విశ్వాసం తెలుసా. కొంతమంది బాగా గర్వంగా చెప్తారు. నో, ఎంత గర్వంగా చెప్పటం కుదరదు. విశ్వాసి అని స్టేజ్ నుంచి ఇన్నొక ప్రమోషన్ రావాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఇక్కడ చూడండి అమ్మా, 8వ క్లాస్ అయిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్తారు? 9వ క్లాస్. 9వ తర్వాత 10వ క్లాసు ఎదుగుతారు. ఇప్పుడు 8 తర్వాత మరలా 8 తర్వాత మరలా 8. ప్రజలు మమ్మల్ని చూసి ఏం చెప్తారు? నవ్వుతారు. ఏంటయ్యా ఇన్ని సంవత్సరాలు అయినా 8లోనే ఉన్నావు. ఎదగాలి. ఏమవ్వాలి? ఎదగాలి. కొంతమంది ఉంటారు, చర్చ్ కట్టిన రోజు నుంచి అదే ప్రాంతం, అదే ప్లేస్ లో కూర్చుంటారు, అసలు కదులు. ఎవరైనా వచ్చి అడిగితే ఇది నా ప్లేసు, ఇక్కడే కూర్చుంటాం. ఇక్కడ ఎవరు ఉన్నారా? పర్వాలేదు, మీ గురించి కాదు, వేరే వాళ్ళ గురించి చెప్తున్నా. ఆమె చెప్పులా మీరు హల్లెలూయా. ఎదగాలి. గట్టిగా చెప్పండి. ఎవరో చెప్తారా? మీరు గురించి ఏం చెప్తున్నారని. ఏం చేయాలి? ఎదగాలి. We have to grow. ఆత్మికంగా ఎదగాలి. ఎలా ఎదుగుతాం? అవిశ్వాసించి అవిశ్వాసిగా నేను ఇప్పుడు నా స్టేజ్ మారింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? విశ్వాసం స్టేజ్. ఇప్పుడు విశ్వాస స్థితి నుంచి ఎక్కడికి ఎదగాలంటే పరిచర్య చేసే పరిచారకుడుగా ఎదగాలి. ఏమేమా? పరిచర్య చేసే పరిచారకుడు. మీ గురించి పాస్టర్ గారు మంచి సాక్ష్యం చెప్పారు. మా పిల్లల్లాగా, మా ఇంటి పిల్లలాగా ఉన్నారు మా విశ్వాసం అని చెప్పారు. అంటే మా ఫ్యామిలీ లాగా, అంటే పరిచర్య మీరు చేస్తారని చెప్పారు. నాకు చాలా ఆనందం అయింది. చాలా సంఘంలో చూస్తే పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఆరాధన చేసి ప్రార్థన చేసిన తర్వాత చాలా మంది విశ్వాసులు వస్తారు. కానీ మిమ్మల్ని నేను
నేను కొంచెం లేట్గా వచ్చి నాకు చూసిన విషయం, మీలో చాలా మంది కూర్చున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మీరు నడిపిస్తున్నారు. ఆ పాస్టర్ నన్ను రిసీవ్ చేయాలని బయట ఉంటే మీరేమో దేవుని సన్నిధిలో కూర్చొని దైవాన్నతో మాట్లాడు ప్రభు అని ఆశతో దేవుని సన్నిధిని ఎదురు చూస్తున్నారు. ఆమె చెప్పండి. సో అలాంటి వాళ్ళని మనం ఏమని పిలుస్తారంటే పరిచారకుడు అని పిలుస్తారు. తెలుగులో ఓకేనా? అర్థమవుతుందా? పరిచర్య చేయటం. పరిచర్యం అంటే పాస్టర్కి పరిచయం చేయడం కాదు, పాస్టర్కి పరిచయం చేయడం కాదు, చర్చికి పరిచయం చేయడం కాదు, దేవునికి పరిచయం చేయడం. పరిచయం అంటే మా బ్రదర్ యవనస్తులు కొంతసేపు ముందు సౌండ్ సిస్టమ్ కొంచెం ప్రాబ్లం అయింది, క్లియర్గా వినిపించట్లేదు. మేము ఎక్కువగా ఏంటది ఎక్కువ మానిటర్స్ అన్ని యూజ్ చేసి వాక్యం మాట్లాడతాం. సో మనకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆయనను పాస్టర్ గారు యూత్ బ్రదర్స్ పాపం అని త్వరగా వెళ్ళి అక్కడి నుంచి స్పీకర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సెట్ చేసి సౌండ్ రెడీ చేసి వాళ్ళకి కుదిరినంతా చేస్తున్నారు. ఇదేం తెలుసమ్మా, నా కోసం చేసింది కాదు, పరిచయం చేస్తున్నారు. ఎవరి కోసం? దేవుడి కోసం పరిచయం చేస్తున్నారు. దేవుని స్వరం మీరు వినాలి, క్లియర్గా స్పష్టంగా మీరు వినాలి. అందుకే ఇలాంటి పరిచర్య చేశారు. ఈ చర్చ్ తెలుగులో ఏం చెప్తారు? అది చేసిన పరిచర్య. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసిన వీడియో పెట్టిన పరిచర్య. సో దేవుడి నామ మహిమ కోసం మనం ఏది చేసినా అదేం చెప్తారమ్మా? పరిచర్య. సో అవిశ్వాసి ఎక్కడికి వస్తున్నాం? విశ్వాసి ఏమై మారుతారు? పరిచారకుడిగా, పరిచర్య చేసే వ్యక్తిగా మారుతారు. మైక్ పట్టుకొని వాక్యం మాట్లాడే వాళ్ళు మాత్రం కాదు పరిచారకుడు. దేవుని సన్నిధిలో ఏ చిన్న పని చేసినా వాళ్ళు పరిచారకుడుగా మార్చబడతారు. ఇప్పుడు ఒకటేమో విశ్వాసించి పరిచర్య చేసే వ్యక్తి, ఆ పరిచర్య నమ్మకంగా పరిచర్య చేసే వ్యక్తిని ఇంకొక పేరు పిలుస్తారు. ఏం పేరు తెలుసా? శిష్యులు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? శిష్యులు. యేసు నామములో ఈ సంఘంలో విశ్వాసి కనబడకుండా శిష్యులు కనబడును గాక, శిష్యులు లేవనెత్తబడును గాక, శిష్యులు వాడుకొనబడును గాక. గట్టిగా చెప్పుకుంటున్నారు, ఆ సంఘంలో విశ్వాసి కంటే శిష్యులు కనబడును గాక. హల్లెలూయా. యేసుప్రభు ఏం చెప్పారమ్మా? యేసుప్రభు ఏం చెప్పారు? చివరి మాట చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టితో సువార్త చెప్పి వాళ్ళందరినీ ఏం చేయమని చెప్పారు? విశ్వాసం చేయమని చెప్పారా? చెప్పండమ్మా, ఏం చేయమని చెప్పారు? శిష్యులు. మనం చెప్పకూడదు నేను యేసయ్య విశ్వాసి, కాదు, నేను యేసయ్య శిష్యులు. విశ్వాసం మారిపోతుంది. శిష్యులు ఎంత శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా ఆ సిలువ పట్టుకొని యేసు ప్రభు వెనకాల తిరుగుతాడు. అదే నిజమైన శిష్యులు. పర్వాలేదమ్మా, మా బాబు కూడా ఇలాగే తిరుగుతాడు. పెద్దలు తిరగొద్దు అంతే, చిన్నపిల్లలు తిరిగినా పర్వాలేదు. అమ్మ చెప్పండి గట్టిగా. ఇక్కడ చూడండి, మీకు అర్థం అవుతుందా? బాగున్నారా? తిన్నారా? పక్క వాళ్ళకి ఒకసారి చేయిస్తారా? పక్క వాళ్ళు చేయిస్తుంది. పాస్టర్ గారు అమ్మా చేయమండి అమ్మా, కరోనా ఏం లేదు అన్న చెప్పండి. పాస్టర్ గారు నాముఖం కాదు, వాళ్ళముఖం చూడండి. పాస్టర్ గారు ఏదైనా అడిగితే గట్టిగా జవాబు ఇవ్వాలి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓకే. సో అవిశ్వాసి ఏమై మారుతారు? విశ్వాసి ఏమై మారుతారు? పరిచయం. ఎవరైతే పరిచయం చేస్తారో వాళ్ళని దేవుడు ఏమని పిలుస్తున్నారు? శిష్యులు. యేసు నామములో ఈ సంఘంలో విశ్వాసి కనబడకూడదు. ఎవరు కనబడాలి? శిష్యులు కనబడదు కాక. యేసు ప్రభు చెప్పిన ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటది? రిక్వెస్ట్ కాదు, ఆజ్ఞ చెప్పించారు. ఏం చెప్పారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టితో సువార్త చెప్పి వాళ్ళు ఏం చేయమని చెప్పారు? శిష్యులు. యేసు నామములో శిష్యులు లేవనెత్తబడును గాక, శిష్యులు తయారవును గాక, శిష్యులు దేవుని సన్నిధిలో వాడబడును గాక. ఇప్పుడు చూడండి, ఎవరైతే నిజమైన శిష్యులుగా ఉంటారో, యేసు ప్రభు యొక్క నిజమైన శిష్యులు ఉంటారు, వాళ్ళే నిజమైన నాయకుడుగా ఉంటారు. యేసు ప్రభు నామంలో ఈ రోజు మీతో చెప్తున్నాం, మీరు ఒక నాయకుడిగా మార్చబడును గాక, మీ ఇంట్లో ఒక మంచి నాయకుడిగా మార్చబడును గాక, మీ ప్రాంతంలో నాయకుడిగా మార్చబడును గాక. యేసు ప్రభు శిష్యులు నాయకుడిగా ఉంటారు. ఆమె మీకు అర్థం అవుతుందా? విశ్వాసించి పరిచారకులు. ఎవరైతే పరిచయం
పరిచయం చేస్తారు వాళ్ళని ఏమని పిలుస్తారు? ఎవరైతే శిష్యులుగా ఉంటారో వాళ్ళు ఏమై మారుతారు? నాయకుడిగా మారుతారు. పాయింట్ అర్థమైందా? దట్స్ గ్రోత్, అదే ఎదుగుదల అని చెప్తారు. ఈ ఎదుగుదల కూడా విశ్వాసం అనే మాటలో కూడా ఎదుగుదల ఉందమ్మా. ఇక్కడ చూడండి, విశ్వాసం అనే మాటలో కూడా ఏముంది? గ్రోత్. ఇట్స్ ఎ గ్రోత్ ఇన్ ఫెయిత్. విశ్వాసం అనే మాటలో కూడా ఎదుగుదల ఉంది. విశ్వాసంలో ప్రాముఖ్యంగా 4 అడుగుని ఈ రోజు త్వరగా మీకు చూపిస్తా. 4 స్టెప్ అంటే తెలుగులో చెప్పాలి, మెట్ల 4 మెట్లు, 4 స్టెప్స్ మీకు చూపించాలని ఆశపడుతున్నా. మొదటి స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్. టైం ఆల్రెడీ 10 అయింది, కానీ 10:30 లోపలనే ముగించి మీకోసం ప్రార్థన చేస్తా. రేపు అయితే ఎక్కువ టైం తీసుకుంటా, మీరు త్వరగా రండి. ఆమె చెప్పండి గట్టిగా. మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి త్వరగానే వాక్యం మాట్లాడతా. ఫస్ట్ కొంచెం ఎల్లిగా ఇవ్వండి టైము. ఎల్లిగా మనం ఆరాధన చేసి రేపు రాత్రి ఎక్కువగా 1 గంట అయినా మనం ఆరాధన చేయాలి. హల్లెలూయా. కానీ ఈ రోజు మాత్రం కొంచెం త్వరగా ముగిస్తా. ఆమె చెప్పండి. నా దృష్టిలో అర్ధ గంట అంటే మా బ్రదర్స్ చూస్తున్నారు. అంటే ఎక్కువ సమయం తీసుకోను. 10 గంటలు అయింది కదా, ఒక 12:30 1 గంట వరకు లోపల, అంతే 1 గంట లోపల ముగిస్తాను అంతే. కాదు 10:30కి ముగిస్తాను. శ్రద్ధగా వినండి, దేవుడు మీతో మాట్లాడను. గట్టిగా హల్లెలూయా. విశ్వాసంలో కూడా విశ్వాస అడుగు, విశ్వాస మెట్లు ఉంది. అది త్వరగా మీకు చూపిస్తా. నెంబర్ 1, బైబిల్లో మీరు చూస్తే ప్రతి ఒక్కరికి దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ఉంది. ఆమె చెప్పండి. అవునా లేదమ్మా? అందరికి ఏముంది? అమ్మ ఇక్కడ చూడండి, నీకున్న విశ్వాసం కాదు నాకున్న విశ్వాసం కాదు పాస్టర్కున్నది, పాస్టర్కున్నది కాదు అయ్యగారుకున్నది. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క విశ్వాస వరం ఇచ్చారు. కానీ ఆ విశ్వాస వరాన్ని దేవుడు మనం ఏం ఆశపడుతున్నా అంటే, విశ్వాసం ఏం చేయాలి? పెంచాలి. ఏం చేయాలమ్మా? ఇట్ షుడ్ గ్రో. అది ఎదగాలి. అది ఎలా? మనకున్న ఒక్కొక్క స్టేజ్. ఈ రోజు నేను చెప్పే సందేశాన్ని బట్టి మీరు తెలుసుకోవాలి నా విశ్వాసం ఎక్కడ ఉందో అని ఒకసారి గ్రహించాలి. నెంబర్ 1, బైబిల్ ఓపెన్ చేస్తే బైబిల్లో మొదటి విశ్వాసం గురించి త్వరగా చూపించాలని ఆశపడుతున్నాను. మీరు బైబిల్ ఓపెన్ చేయండి, రాయగలిగిన వారు రాసుకోండి, చదువుదాం. రోమపత్రిక 12:3 వాక్యం. రోమపత్రిక 12:3 వాక్యం. రోమన్స్ చాప్టర్ 2:3. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన ఆమె అక్కడ చూడండి, విశ్వాస పరిమాణం. ఆమె చెప్పండి గట్టిగా. చూడండి, విశ్వాస పరిమాణం అంటే మెషర్స్ ఆఫ్ ఫెయిత్. సో విశ్వాసం, మీరు సబ్జెక్ట్ రాస్తున్నప్పుడు ఇక్కడ రాసుకోండి విశ్వాస పరిమాణం, లేదంటే స్టెప్స్ ఆఫ్ ఫెయిత్ అని రాసుకొని కిందికి ఈ వాక్యాన్ని మీరు పెట్టుకోవచ్చు. మొదటి పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్, 4వ పాయింట్. 4 పాయింట్ మీతో త్వరగా చెప్పి ప్రార్థన చేయాలని ప్రభు ఆశపడుతున్నాం. ఆమె చెప్పండి గట్టిగా. రాసుకున్న వాళ్ళు త్వరగా రాసి తల పైకి ఎత్తండి, నన్ను చూడండి. ఆమె చెప్పండి. హల్లెలూయా. విశ్వాస పరిమాణం. మీరు ప్రార్థనతో వాక్యం వింటే ఖచ్చితంగా దేవుడు ఆత్మ నన్ను మీ దగ్గరికి నడిపిస్తారు. నేను మీ తలపైన చేపెడతాను. ఏదైనా ప్రవచనాలు ఉంటే ఖచ్చితంగా ప్రవచనం పలుకుతాను. కారులో వస్తుంటే మీలో కొంతమందిని దేవుడు నాకు చూపించారు. నేను ఆరాధన చేస్తుంటే ఇలా కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నా, వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ప్రార్థన ఆరాధన జరుగుతున్నప్పుడు నేను చూస్తూనే ఉన్నారా? దేవుడు కారులో వచ్చినప్పుడు చూపించిన వ్యక్తులు ఉన్నారా అని అడిగితే ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. మీ దగ్గరికి వచ్చి తలపైన చేపెట్టి ప్రవచనం చెప్పాలని ఆశ. కానీ మీరు ఎంత ఆసక్తి కలిగి ఉంటారో అంతగా దేవుడు మీతో మాట్లాడారు. గట్టిగా ఆమేన్. ప్రార్థనతో వాక్య శ్రద్ధగానండి. విశ్వాస పరిమాణం. అందరూ చెప్పండి, విశ్వాస పరిమాణం. ఎంత దగ్గరగా విశ్వాస పరిమాణం. ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం. సో నాలో ఒక విశ్వాస పరిమాణం ఉంది. దాన్ని నేనేం చేయాలి? అక్కడికి హ్యాపీగా ఉండకూడదు. ఆ విశ్వాసాన్ని నేనేం చేయాలి? పెంచాలి. పేతురు గారు అడిగినట్టు, లార్డ్ ఇంక్రీజ్ మై ఫెయిత్. నా విశ్వాసాన్ని కొంచెం పెంచాలి. సో నేను దాన్ని పెంచాలి. ఈ రాత్రి విన్న సందేశాన్ని బట్టి మీరు తెలుసుకోవాలి మీరు ఎక్కడ ఉన్నారు, ఏ విశ్వాస స్థితిలో ఉన్నారు. ఈ రోజు ప్రార్థన చేయండి. ఒకవేళ నా లెవెల్ 1 విశ్వాస స్థితి ఉంటే లెవెల్ 2కి రావాలి, లెవెల్ 2 ఉంటే లెవెల్ 3కి రావాలి, లెవెల్ 3 ఉంటే లెవెల్ 4కి వచ్చే రీతిలో పరిశుద్ధాత్మ దేవుని చేపట్టి నడిపించుదురుగాక. విశ్వాస పరిమాణం నెంబర్ 1 బైబిల్లో చూస్తే మార్క్ గ్రంథం, మార్క్
మార్కు సువార్త ఓపెన్ చేయండి. మార్కు సువార్త స్పీడ్గా రాసుకోండి. 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం 5-6 వాక్యాలు చదువుకుందాం, వచనాలు చదువుకుందాం. మార్కు చాప్టర్ 6 అందులో ఒకసారి తీసుకుంటున్నారా? మార్కు సువార్త 6వ అధ్యాయం 5-6 వాక్యాలు వచనాలు చదువుకుందాం. చదవండి బ్రదర్. అమ్మ ఈ మాట చదువుతుంది. అందువలన కొంతమంది రోగుల మీద చేతులుంచి వారికి స్వస్థత పరచడం తప్ప మరి ఏ అద్భుతము ఆయన అంటే యేసు అక్కడ చేయజాలక పోయాను. ఆమె చెప్పండి గట్టిగా. ఇక్కడ చూడండి, యేసు ప్రభు, ఇక్కడ చూడమ్మా, యేసు ప్రభు కొంతమంది రోగుల మీద చేచాపి వాళ్ళని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతము యేసు ప్రభు అక్కడ చేయజాలక పోయాను. ఈ కుడ్ నాట్ డూ, ఈ డి నాట్ డూ అని కాదు, ఈ కుడ్ నాట్ డూ ఆయన చేయలేదని కాదు, చేయలేక, అమ్మా గట్టిగా, చేయజాలకంటే చేయలేకపోయారు. అవునా? ఏమి కొంతమంది రోగుల మీద కడుపు నొప్పి, తలనొప్పి, జ్వరం అలాంటిది చేయి చాపి ప్రార్థన చేసి వాళ్ళకి స్వస్థత పరచారు తప్ప ఏ అద్భుతము చేయజాలకపోయారు. ఎక్కడ చేయజాలకపోయారు? వాళ్ళ సొంత ఊరైన నజరేతు అనే పట్టణంలో యేసు ప్రభు ఏ అద్భుతము చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? నెక్స్ట్ వాక్యం చదవండి. మార్కు సువార్త 6వ వాక్యం. ఆయన వారి అవిశ్వాసములకు ఏమైందమ్మా? అమ్మా ఇక్కడ చూడండి. వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడను అంటే మనకు అర్థం ఎందుకు యేసు ప్రభు చేయలేకపోయారు? వారికున్న అవిశ్వాసం. ఆమె చెప్పండి గట్టిగా. నంబర్ వన్ పాయింట్ నాలో మీలో కనబడుతున్న మొదటి లెవెల్ ఏం తెలుసా? అవిశ్వాసం. కొంతసేపు ముందు చెప్పాను కదా, ఏంటిది? అవిశ్వాసం. ఇక్కడ చూడమ్మా, అవిశ్వాసం అంటే విశ్వాసానికి వ్యతిరేకమైన మాట ఏదని అడిగితే అవిశ్వాసమే. విశ్వాసానికి శత్రు ఎవరిని అడిగితే అవిశ్వాసమే. విశ్వాసానికి శత్రు ఎవరు? పక్కనండి అమ్మమ్మ కాదు, అట్టున్న వాళ్ళు కాదు. మన ఆ విశ్వాసానికి శత్రుగా నిలబడేది అవిశ్వాసం. ఈ రాత్రి కూడా వాక్యం వింటున్న మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. మీలో అవిశ్వాసం ఉంటే యేసు ప్రభు ఏ అద్భుతం చేయలేకపోతారమ్మా? ఈ రాత్రి మీలో ఉన్న అవిశ్వాసాన్ని దేవుడు తొలగించి మీలో విశ్వాసాన్ని పెట్టబోతున్నారని, విశ్వాసాన్ని పెంచబోతున్నారని గట్టిగా చెప్పండి. ఈ రాత్రి నా జీవితంలో, నా కుటుంబంలో, పరిచయ ప్రార్థన ఆరాధనలో విశ్వాసాన్ని దేవుడు పెంచబోతున్నారని మాత్రం గట్టిగా చెప్పండి. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఏ అద్భుతము చేయలేదు అని కాదు, చేయలేకపోయారు. చేయకుండా ఉండలేము. యేసు ప్రభు ఏదైనా చేయగలుగుతాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చగలిగిన దేవుడు, నీటి పైన నడవగలిగిన దేవుడు, గాలి తుఫాను ఒక్క మాట ద్వారా గద్దించగలిగిన దేవుడు, అసాధ్యాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు, లేనిది ఉన్నట్టుగా పిలిచగలిగిన దేవుడు, ఆ అద్భుత చేయగలిగిన అద్భుత కరుడు, ఆశ్చర్య కరుడు, ఆలోచన కర్త, నిత్యుడు తండ్రి, సమాధాన కర్త, దేవుడు, భగవంతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, అద్భుతకరుడైన దేవుడు. అమ్మా ఆయన కూర్చున్నప్పుడు అద్భుతం. అమ్మా ఆయన లేచి నిలబడినప్పుడు అద్భుతం. కూర్చున్నప్పుడు అద్భుతం, లేచి నిలబడినప్పుడు అద్భుతం. ఆయన నోరు తెరిస్తే అద్భుతం, ఆయన చేయి చాపితే అద్భుతం. ఎందుకమ్మా? ఎవరైనా ఆయనని తాకినా, ఎవరైనా ఆయన వస్త్రం తాకినా, అది మాత్రం కాదు, ఆయన ఉమ్ములో కూడా స్వస్థత. ఇంత మహాద్భుతాలు చేయగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు నజరేతు అనే ఊర్లో మాత్రం ఏ అద్భుతము he could not do any miracle there. Why? Because of the unbelief. వారి అవిశ్వాసం. ఆమె ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడండి. ప్రశాంత్ జోస్ కాదు, ఇంత గొప్ప గొప్ప సేవకులు ఒకవేళ ఈ సంఘానికి వచ్చి మీ తలపైన చేపట్టి ఎంత ప్రార్థన చేసినా ఏది జరగదు. ఎందుకు తెలుసా? మీ అవిశ్వాసాన్ని బట్టి. మా విశ్వాసాన్ని బట్టి కాదు. మీలో అవిశ్వాసం ఉంటే దేవుడు ఏ పని చేయదు. ఈ రాత్రి మీ హృదయంలో దేవుడు విశ్వాసం పెట్టునుగాక, విశ్వాసం ఇచ్చునుగాక. అవిశ్వాసాన్ని తొలగించాయా? విశ్వాస ప్రేమ నా మీద పుట్టించు ప్రభు.
అయింది అమ్మా. ఇక్కడ 6వ అధ్యాయం. కానీ 5వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇక్కడ చూడండి ఫస్ట్ 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు నేను చెప్తాను, ఒకసారి చూడండి. 5వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఒక్క అద్భుతం కాదు, 3 అద్భుతాలు కనబడుతుంది. ఒకటేమో యాయిరు వాళ్ళ కూతురికి బాగాలేదని యేసు ప్రభుకి ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు. యేసు ప్రభు యాయిరు వాళ్ళ కూతురికి బాగాలేదు కదా, వారికి ప్రార్థన చేద్దామని యేసు ప్రభు మార్గంలో వెళ్తున్న టైంలో ఆమె 1000 దురాత్మతో పీడించబడుతున్న, లెగ్యోన్ అని దురాత్మతో పీడించబడుతున్న, వస్త్రం లేకుండా పిచ్చి పిచ్చిగా సమాధి దగ్గరికి కేకలు వేస్తూ రక్తాన్ని కారుస్తూ ఏంటది కేకలు వేసి పిచ్చిగా ఉన్న ఒక లెగ్యోన్తో పీడించబడుతున్న 1000 దురాత్మతో పీడించబడుతున్న వ్యక్తికి యేసు ప్రభు ఏం చేశారంటే విడుదల ఇచ్చారు. ఏమిచ్చారు? విడుదల ఇచ్చారు. దురాత్మతో పీడించబడిన వ్యక్తికి ఏమిచ్చారు? విడుదల ఇచ్చారు. విడుదల ఇచ్చి మరలా వెళ్తున్న మార్గంలో 12 సంవత్సరాలు రక్తస్రావైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేక వెనకాల వెళ్ళి యేసు ప్రభు వస్త్రాన్ని ఒక్కసారి ఏం చేసిందమ్మా? ముట్టుకోండి, టచ్ చేసింది. టచ్ చేయగానే ఆమెకి ఏమొచ్చింది? స్వస్థత. మొదటి ఏమొచ్చింది? విడుదల. రెండవది ఏమొచ్చింది? స్వస్థత. ఒకటేమో విడుదల ఇచ్చారు, రెండోదేమో స్వస్థత ఇచ్చారు. ఇదంతా అయిన తర్వాత యేసు ప్రభు యాయిరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే యాయిరు వాళ్ళ కూతురు ఏమైపోయిందమ్మా? చనిపోయింది. ఏమైంది? చనిపోయింది. ఇప్పుడు చనిపోయిన కూతురు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు లే అని ఒక మాట చెప్పగానే చచ్చిపోయిన బాలిక లేచి నిలబడింది. అక్కడ ఏం జరిగిందంటే స్వస్థత, విడుదల కంటే అక్కడ ఒకటి ఆశ్చర్య కార్యం జరిగింది. 5వ అధ్యాయంలో 3 మహాద్భుతాలు. ఒకటేమో విడుదల, ఒకటేమో స్వస్థత, మూడోదేమో ఆశ్చర్యకార్యం. మరొకసారి, మొదటేమో విడుదల జరిగింది, రెండోదేమో స్వస్థత జరిగింది, మూడోదేమో ఆశ్చర్యకార్యం జరిగింది. 5వ అధ్యాయంలో 3 అద్భుత కార్యాలు యేసు ప్రభు చేశారు. ఆ చేసిన యేసయ్య 6వ అధ్యాయానికి వస్తే, నజరేతుని ఊరికి వస్తే యేసు ప్రభు ఏ అద్భుతమో చేయజాలక. అక్కడ బాగా వాడుకున్నారు దేవుడు. ఇక్కడ పాస్టర్ది వెలిగినత, విశ్వాసం వెలిగినత. యేసయ్యకి పవర్ లేదా, లేదా అక్కడున్న విశ్వాసానికి పవర్ లేదా? అమ్మా ఇప్పుడు చూడండి, ఒక రాయి, ఆ రాయిని గాలిలో ఇలా చేస్తే ఏమవుతుంది? అదే రాయి ఇంకొక రాయి తీసుకొని మనం రబ్ చేసుకోండి, ఏమొస్తుంది? ఫైర్, అగ్ని వస్తుంది. ఏమొస్తుంది? 2 రాయి కలిపితే అగ్ని. ఒక్క చెయ్యి ఆ గాలిలో ఇలా ఇలా చేస్తే సౌండ్ వస్తుందా? ఈ చేతితో పాటు ఈ చేతి కూడా వస్తే విశ్వాసం, ఈ విశ్వాసం 2 కలుస్తున్నప్పుడు అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. నమ్మిన వారు మాత్రం తమ గట్టిగా చెప్పండి. ఈ రాత్రి నాలో ఉన్న విశ్వాసము, యేసయ్య విశ్వాసము నా జీవితంలో అద్భుత కార్యాలు చేస్తుందని నమ్మిన మాత్రం గట్టిగా చెబుతుంది. ప్రభువా, నాలో విశ్వాసం పెంచయ్యా. అర్థమవుతుందా మెసేజ్? ఆమె ఎందుకు యేసు ప్రభు అక్కడ ఏం అద్భుతం చేయలేకపోయారు? యేసు ప్రభు కాల్వరి శిలువ మరణం అనుభవించే ముందు యేసు ప్రభు గద్దించారు. ఎవరిని గద్దించారంటే దయ్యాన్ని గద్దించారు. ఎవరిని గద్దించారు? దయ్యమా పో అని చెప్పి చాలా గట్టిగా గద్దించారు. కానీ యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత భూమిని ఉన్నారు కదా కొన్ని రోజులు ఉన్నప్పుడు ఎవరిని గద్దించారంటే దయ్యాన్ని గద్దించలేదు. నేను చదవని కరెక్ట్గా దయ్యాన్ని గద్దించలేదు, కానీ గద్దించారు. ఎవరిని గద్దించారంటే శిష్యుల్ని గద్దించారు. ఎందుకు గద్దించారు? వారున్న అవిశ్వాసాన్ని గద్దించారు. ఈ రాత్రి కూడా మన సంఘంలో, మన జీవితంలో ఉన్న అవిశ్వాసాన్ని దేవుడు గద్దించుదురుగాక. నాలో ఉన్న విశ్వాసాన్ని ఇచ్చుదురుగాక. అవిశ్వాసాన్ని ఆత్మని దేవుడు తొలగించి నాలో విశ్వాసాన్ని పెట్టుదురుగాక. నమ్మిన వారు గట్టిగా చెప్పుకొచ్చు. ప్రశాంత్ జోస్ అని అభిషక్తుడు మాత్రం కాదు, ఈ చిన్న బిడ్డ మీ దగ్గరికి వచ్చి తలపైన చేపట్టి యేసు నామములో స్వస్థత పొందుకొని చెప్పగానే ఆ బిడ్డకి విశ్వాసం ఉన్నా లేకపోయినా నాకు ఆ విశ్వాసం
ఈ బిడ్డ ద్వారా దేవుడు కార్యం చేస్తారని నాలో విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నేను స్వస్థత పొందుకుంటాను. విశ్వాసం మీ జీవితంలో పని చేయబోతుంది. విశ్వాసం కార్యం చేయబోతుంది. మీరు మాత్రం చెప్పండి, మీ కుటుంబంలో, మీ ఇంటి లోపల, మీ పిల్లల జీవితంలో, మీ భర్త జీవితంలో, మీ భార్య జీవితంలో, మీ సంఘంలో, మీ విశ్వాసంలో విశ్వాసం పని చేయబోతుందన్న మీరు మాత్రం గట్టిగా చదువుతుంది. ప్రభువా, నా విశ్వాసాన్ని దేవుడు తోలించి విశ్వాసం. హల్లెలూయా. టైం లేదు కాబట్టి ముందుకు వెళ్తున్నాం. నంబర్ 1 ఎలాంటి విశ్వాసం? నంబర్ 1 అవిశ్వాసం. ఏంటమ్మా? అవిశ్వాసం. అదొక మెట్లు. రెండో విశ్వాసం నుంచి చూద్దాం. రెండోది టైం లేదు కాబట్టి ముందుకు వెళ్తున్నాం. రెండో విశ్వాసం. సిద్ధంగా ఉన్నారా? చెప్పనా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం. 28, 29, 30 వాక్యాలు. మాథ్యూ 6, మత్తయి సువార్త 6వ అధ్యాయం 28, 29, 30 వచనం. కష్టపడవు చదవండి. హలో, రెండోది ఎవరు? కొంచెం గట్టిగా చెప్పండి. నంబర్ 1 ఎవరు? అవిశ్వాసి. రెండోది ఎవరమ్మా? అల్ప విశ్వాసి. ఆమె చెప్పండి గట్టిగా. మొదటి స్టేజ్ ఏ స్టేజ్? అవిశ్వాసం అనే స్టేజ్, అంటే విశ్వాసం లేదని స్టేజ్. ఇప్పుడు రెండవది స్టేజ్ ఏంటమ్మా? అల్ప విశ్వాసం. ఏంటమ్మా? అల్ప విశ్వాసం. లిటిల్ ఫెయిత్ కదా ఇంగ్లీష్ లో. లిటిల్ ఫెయిత్, కొంచెం విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే ఎవరమ్మా? అవిశ్వాసి అంటే విశ్వాసం లేని వాళ్ళని చెప్పచ్చు. అల్ప విశ్వాసి అంటే సరే, మీకు ఆ వాక్యంలో ఉంది అల్ప విశ్వాసులారా. చదవండి, నెక్స్ట్ చదవండి. అల్ప విశ్వాసులారా, ఏమి తినుమో అని. ఇప్పుడు చెప్పండి, ఎవరు అల్ప విశ్వాసి? గట్టిగా చెప్పండి. ఎప్పుడు చూసినా చింతించేవాళ్ళు. మంచిగా చెప్పారమ్మా. ఇక్కడ చూడండి, ఎవరమ్మా అల్ప విశ్వాసి? గట్టిగా చెప్పండి. ఎప్పుడు చూసినా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా అంటే దేవుడు కావాలి, లోకము కావాలి. దేవుడు కావాలి, అమ్మ రెండు తెలుగులో చెప్పే బోట్ అంటే రెండు పడవలో కాలు పెట్టడం కుదురుతుంది. అక్కడ ఇక్కడ పెట్టుకొని వెళ్తే అంటే రెండు అటు ఇటు పోతాయి. దానికంటే ఒక్క పడవలో ఈరోజు చాలా మంది దేవుడు కావాలి, లోకము కావాలి. కాదు. ఆమె చెప్పండి గట్టిగా. నా జీవితంలో అప్పు ఉంది, కానీ అప్పుని తీర్చగలిగిన సమర్థుడు నా దేవుడు. దావీదు చెప్తున్నారు, నా కన్ను పైకెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి వస్తుంది? నాకు సహాయం అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కాదు. నాకు సహాయం ఆకాశము భూమియు సృష్టించిన యెహోవా దగ్గర నుంచి వస్తుందని విశ్వాసం. ఈ రోజు ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో దేవుడు పుట్టించబోతున్న మీరు మాత్రం ఏమి తిన్నుమో, ఏమి తాగుమో, ఏమి ధరించుకుంటుమో చింతించముడి. ఎప్పుడు చూసినా చింత. ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తానులే, దేవుడు అద్భుతం చేస్తానులే అని మనం ధైర్యంగా చెప్తాం. రేపు పరిస్థితి మొత్తం వ్యతిరేకంగా వచ్చినప్పుడు దేవుడు చేస్తారా? మీకు అర్థం అవుతుందన్నమాట. Sometimes we get doubt. మనలో సందేహం వస్తుంది, చింతపడతాం. ఏం ప్రభువా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు, దేని గురించి చింతపడదమ్మా. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడిన మాట, మీ చింత యావత్తు నా చేతికి ఇవ్వండి,
నేను సమకూర్చగలిగిన దేవుడు. ఈ రోజు వాక్యం వింటున్న మీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నారని నమ్మగలిగిన వారు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ప్రభువా ఈ రోజు నేను ఈ వాక్యం మాట్లాడుతుంటే ఇక్కడ చాలా మందిని దేవుడు నాకు చూపిస్తున్నాడు. మీలో దేవుడు అంటే చాలా ప్రేమ ఉంది, దేవుడు అంటే చాలా ఇష్టం ఉంది. అందుకే వర్షమైన ఇబ్బంది అయినా ఇంట్లో పరిస్థితి బాగోకపోయినా దేవుడి సన్నిధికి పరిగెత్తించారు. ప్రేమ మంచిదేమ్మా, ప్రేమతో పాటు ఏముండాలి తెలుసా? విశ్వాసం ఉండాలి. ఒకవేళ ప్రభువా నాకు విశ్వాసం ఉన్నా కానీ నాకు విశ్వాసం సరిపోవట్లేదు, కొన్ని టైంలో నా రోగం డాక్టర్ చెప్తున్నారు ఇది అసాధ్యం, ఇది స్వస్థత పొందటం కుదరదు అని చెప్తారు, కానీ నా లోపల ఈ విశ్వాసం తగ్గిపోతున్నట్టు ఉంది. నా నొప్పిని బట్టి, నా బలహీనతను బట్టి నా విశ్వాసం తగ్గిపోతున్నట్టు ఉంది. కానీ ప్రభువా నాకు నీ విశ్వాసం దయచే ప్రభువా, యేసయ్య విశ్వాసం దయచే ప్రభువా. యేసయ్య విశ్వాసం మీద ఉంటే బలహీనత యందు బలపరిచే దేవుని బలమైన అభిషేకం నీ మీద దేవుడు కుమ్మరించి అసాధ్యాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తారని గట్టిగా గట్టిగా వాక్యం వింటున్న చాలా మందితో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీ లోపల ఒకవేళ విశ్వాసాన్ని పెంచటం కుదరకపోవచ్చు, కానీ ప్రార్థన చేయండి. ప్రభువా నా విశ్వాసం నన్ను బలహీన పరుస్తుంది, అందుకే నా విశ్వాసం కంటే నాకు నీ విశ్వాసం కావాలి. యేసు విశ్వాసం నా హృదయంలో వస్తే, యేసే విశ్వాసంతో నేను కట్టబడితే నాలో ఉన్న అవిశ్వాసం తొలగిపోతుంది, నాలో ఉన్న ఆత్మవిశ్వాసం తొలగిపోతుంది. ఆత్మతో నేను విశ్వాసంతో నింపబడతానని నమ్మగలిగిన వారు మాత్రం గట్టిగా చెప్పండి. చూడండి, లార్డ్ ఫిల్ మీ విత్ ద ఫెయిత్ ఆఫ్ జీసస్. గట్టిగా చెప్పండి. యేసు నామములో కృప పొందుకో. Right now the glory of God is coming. దేవుని మహిమ విశ్వాసం నీలో దేవుడు పెట్టబోతున్నాడని మనం గట్టిగా చెప్పండి. అమ్మ మేము ఒక హిందూ కుటుంబంలో పుట్టానమ్మ. దేవుడు మహాకృపను బట్టి డాడీ మమ్మీ యేసు ప్రభుని ఎరిగి రక్షణ పొందుకున్నాను. నా డాడీ మమ్మీ రక్షణ పొందిన కొన్ని సంవత్సరం అంటే ఒకే ఒక సంవత్సరంలో అంటే ఒక 12 నెలల్లోనే నా నాన్నగారికి నిమోనియా అనే రోగం వచ్చింది. బెంగళూరులో అడ్మిట్ చేశారు. ఇంకా అది ఇబ్బంది అవుతుందని తెలిసినప్పుడు బెంగళూరులో మాకు ఎవరు లేదు కదా అంటే ఉద్యోగం కోసం వచ్చారు డాడీ మమ్మీ, అక్కడ సెటిల్ అయ్యారు. బంధువులందరూ కేరళ ఉన్నారు. కేరళ వెళ్దామని మమ్మీ డాడీ ప్లాన్ చేసుకుని కేరళ వెళ్ళి చూసుకుందామని కేరళ వెళ్తే కేరళలో మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మొత్తం హిందూసే, అంటే చాలబడి చేసే పూజారి ఫ్యామిలీ మాది. వాళ్ళందరూ వ్యతిరేకంగా డాడీ మీద మమ్మీ మీద గట్టిగా అరుస్తారు. వాళ్ళు చెప్పారు మీరు వేరే దేవుడిని నమ్ముకున్నారు, అందుకే మా దేవుడికి కోపం వచ్చి మీ మీద ఇది శాపం వచ్చింది, మీరు మా ఇంట్లో ఉంటే మాకు శాపం అని చెప్పి మమ్మల్ని ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పారు. కానీ నా డాడీ మమ్మీ ఎక్కడ చెప్పారు, పిలిచిన దేవుడు నమ్మదగిన ఆమె చెప్పిన గట్టిగా దేవుడి మీద పూర్ణ విశ్వాసంతో నా మమ్మీ డాడీ దేవుడి మీద పూర్ణ విశ్వాసం నిలబెట్టాడు. ఎప్పుడు ప్రార్థన. కేరళలోనే ఒక చిన్న హాస్పిటల్లో దేవుడు మహాకృపను బట్టి డాడీని అడ్మిట్ చేశారు. అక్కడ నా డాడీకి నిమోనియాతో పాటు జాండీస్ వచ్చింది. డాక్టర్ ఏమో నిమోనియాకి ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ జాండీస్ మెల్లగా పెరిగింది. కొన్ని రోజుల తర్వాత నా డాడీ బ్లడ్ వామిట్ చేశారు. లివర్ లంగ్స్ మొత్తం పాడైపోయింది, మొత్తం బయటకు వచ్చేసింది. ఇంకా డాక్టర్ చెప్పారు ఎక్కువ కాలం బ్రతుకులని పంపించారు. చివరిగా చూస్తే మా డాడీ గారు 3 నెలలు మాత్రమే బ్రతుకుతారని డాక్టర్ రాసిచ్చారు. కానీ దేవుడు మా కృపను బట్టి 1 సంవత్సరం నా నాన్నగారు బ్రతుకుతారు. కానీ 1 సంవత్సరం తర్వాత ఇంట్లో ప్రార్థన పెట్టుకొని 3 రోజులు ఉపవాస కూడిక పెట్టుకొని ఆ 3వ రోజు ఉపవాస కూడిక చివరి రాత్రి నా నాన్నగారు అందరూ
అందరి దగ్గరికి, మా బంధువులందరూ ప్రేయర్లో కూర్చున్నారు. ఫస్ట్ టైం, మొదటిసారి హిందువులందరూ రక్షణ పొందుకొని కూర్చున్నారు. వాళ్ళందరి దగ్గరికి యేసు ప్రభు గురించి సాక్షి చెప్పటం మాత్రం కాకుండా నాన్నగారు చెప్పారు, 10 గంటలకి, రాత్రి 10 గంటలకి నాకు స్వస్థత వస్తుంది, నా సొంత ఇల్లు రెడీ అయింది, నా సొంత ఇంటికి వెళ్ళిపోతున్నా, నా పిల్లల్ని దేవుని కృపలోనే పెంచండి, వాళ్ళు బెంగళూరులోనే చదవాలి, దేవుడు వాళ్ళని వాడుకుంటారని మంచి మాటలని చెప్పి 10 గంటలకల్లా నాకు స్వస్థత వస్తుందని చెప్పి నాన్నగారు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఆరాధన జరుగుతుండగానే బెడ్రూమ్కి వెళ్ళి ఆమె బైబిల్ తీసుకొని ఏదో వాక్యం చదివి అది చెస్ట్ మీద పెట్టుకొని అలాగే పడుకున్నారు. 10 గంటలకి స్తోత్రం చెప్తూ మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి నా నాన్నగారు పరలోక రాజ్యం చేరుకున్నారు. నాకు అప్పుడు 8 సంవత్సరాలు, 8 years old. నా తమ్ముడికేమో 5 సంవత్సరాలు, నా అన్నయ్యకేమో 10 సంవత్సరాలు. నా మమ్మీ చిన్న ఏజ్. చాలామంది మమ్మీతో చెప్పారు, సమాధి కార్యక్రమం జరుగుతుంది, ఈయనొక వైపు పెళ్లి చూపులు మమ్మీ కోసం. చాలామంది చెప్పారు, వేరే మ్యారేజ్ చేసుకో, చిన్న ఏజే కాదా, 3 బాయ్సే కాదా, బాయ్స్ తెలుగులో మగ పిల్లలే కాదా, వాళ్ళు హాస్టల్లో పెట్టిన వాళ్ళు ఎదుగుతారులే. మేము చాలామంది చాలా ఇది తీరా మాట్లాడిన నా మమ్మీ మాత్రం పిలిచిన దేవుడు నమ్మకం ఎన్నడు విడబడు ఎడబాడు దేవుడి మీద పూర్ణ విశ్వాసంతో దేవుని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె చెప్పుకుంటున్నాడు. కేరళలో ఉంటే వేరే మ్యారేజ్ చేపిస్తారేమో, 3 పిల్లల్ని హాస్టల్లో పెడతారేమో అని భయంతో మమ్మీ మా 3 చిన్న పిల్లల్ని తీసుకొని బెంగళూరుకి వచ్చేసాం. కేరళలో ఉంటే ఇబ్బంది అని తెలిసి ఎవరికి తెలియకుండా రాత్రి లోకల్ ట్రైన్ తీసుకొని ఎవరికి తెలియకుండా లగేజ్ ప్యాక్ చేసి బెంగళూరు వచ్చాను. బెంగళూరు వస్తే మేము ఆల్రెడీ అద్దె ఇంట్లో ఉన్నాం. అద్దె ఇంట్లోకి వెళ్ళిపోయాం. అద్దె ఇంటికి వెళ్తే రెంట్ కట్టలేక పరిస్థితి. మన డాడీకి ఉన్న ఉద్యోగం మా మమ్మీకి వస్తుందేమని ఎదురు చూశారు, కానీ మమ్మీకి ఆ ఉద్యోగం రాలేదు. ఆమె చాలా కష్టపడ్డారు. అక్కడ కన్నడ భాష తెలియదు. నా డాడీ ఉన్నప్పుడు డాడీ బయటికి తిరిగి అన్ని కార్యాలు చూసేది, మమ్మీ బయటికి వచ్చేది కాదు. డాడీ చనిపోయిన తర్వాత మమ్మీ బయటికి రావాల్సిన పరిస్థితి. భాష తెలుగు వచ్చేది, కన్నడ భాష మాట్లాడాలి, కన్నడ తెలియదు. ఫస్ట్ టైం లెదర్ ఫ్యాక్టరీలో మా 3 పిల్లల్ని పెంచాలని ఫస్ట్ టైం లెదర్ ఫ్యాక్టరీలో మమ్మీ పనికి వెళ్ళాలి, హెల్పర్ పనిగా. అక్కడ పని చేస్తుంటే టెన్షన్, తల తిరిగి అక్కడ పడిపోయేవాళ్ళు. అంటే స్కూల్ ఫీజు కట్టాలి, 3 పిల్లల్ని, యూనిఫామ్, బుక్స్. బెంగళూరు అంటే మీకు తెలిసే ఉంటుంది, చాలా కష్టం, చాలా ఇబ్బంది. రెంట్ కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి, కరెంటు బిల్ కట్టాలి, వచ్చేది చిన్న శాలరీ, అదేం సరిపోవట్లేదు. అదంతా ఆలోచన చేస్తూ తల తిరిగి అక్కడ పడిపోయేవాళ్ళు. మమ్మీతో అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, అమ్మ నింకా ఇది ಕೆಲಸ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ, ఇక్కడ జోబిడి అంటే అక్కడ పని చేయడం కుదరదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తిట్టేవాళ్ళు. అక్కడి నుంచి గార్మెంట్స్ ఫ్యాక్టరీకి వెళ్ళేవాళ్ళు, బట్టల ఫ్యాక్టరీకి. అక్కడ ఇదే సమస్య పంపించేవాళ్ళు. వైట్ సిమెంట్ పౌడర్ ఉంది కదా, వైట్ డిస్టెంబర్ పౌడర్, ప్యాకింగ్ కోసం వెళ్ళేవాళ్ళు. మా మమ్మీ ప్యాకింగ్ చేస్తుంటే చెయ్యంత అలర్జీ, అక్కడి నుంచి మమ్మీని పంపించేవాళ్ళు. చాలా ఇబ్బంది. ఈ సాంబ్రాణి అగరబత్తి చేసేవాళ్ళు. 100 అగరబత్తి చేస్తే 100 రూపాయలు వచ్చేసేది. అందుకే 100 కాకుండా 1000 అగరబత్తీలు పగలు రాత్రికి వచ్చి చేసేవాళ్ళు. చెయ్యంత అలర్జీ, అక్కడి నుంచి పంపించేవాళ్ళు. మమ్మీ ఆకలిగా ఉంది మమ్మీ, ఏదైనా కొంచెం పెడతామంటే ఏం ఉండేది కాదు ఇంట్లో. ఆ కాలంలో కెరోసిన్ స్టవ్ ఉండేది, పంప్ స్టవ్. ఆ పంప్ స్టవ్ ఆన్ చేయగానే సౌండ్ వస్తుంది, బుజ్ అని. ఆ సౌండ్ వినగానే మేము అనుకుంటాం, ఓ మమ్మీ ఏదో ప్రిపేర్ చేస్తున్నారు, ఆనందంగా ఉంటాం, ప్రే చేస్తూనే ఉంటాం. ఈ లోపల మమ్మీ ఆ స్టవ్లో ఒక పాత్ర పెట్టి దానిలో నీళ్ళు పోసేసి, ఆ నీళ్ళు బాగా వేడి అయిన తర్వాత అది మా ముందు వచ్చి పెట్టుకుని ఆ వేడి నీళ్ళు పైన చేయి పెట్టి మమ్మీ ఇలా ప్రార్థన చేస్తారు, ప్రభువా నా పిల్లలకి పెట్టడానికి ఏం లేదు ప్రభువా, ఈ నీళ్ళు ఉంది, ఆనాడు నీటిని ద్రాక్షరసంగా మార్చాం, ఇప్పుడు ఈ నీటిని కాంబ్లాన్గా మార్చు ప్రభువా, ఈ నీళ్ళని బూస్ట్గా మార్చు ప్రభువా, ఈ నీళ్ళని హార్లిక్స్గా మార్చు ప్రభువా అని చెప్పి ఆ నీళ్ళ పైన చేయి పెట్టి ప్రార్థన చేసి మా 3 పిల్లలకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, వేడి నీళ్ళు. ఆ నీళ్ళు తాగి పడుకుంటాం, పొద్దున్నే లేస్తాం, మరలా నీళ్ళు తాగి స్కూల్కి వెళ్తాం. మధ్యాహ్నం స్కూల్లో ఖాళీ టిఫిన్ బాక్స్ మేము తీసుకెళ్ళాము. మా ఫ్రెండ్స్ అందరూ చుట్టూ కూర్చొని వాళ్ళ ఫుడ్ షేర్ చేసి తింటుంటే మేము అదే టైంకి బాత్రూమ్ వెళ్ళి ట్యాప్ ఆన్ చేసి కూర్చున్నాము. ఊరికి
పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ వడ్డీకి వచ్చేస్తాం, అందరితో పాటు కూర్చుని మాట్లాడాలి. ఒకరోజు ఆకలి తట్టుకోలేక చేయికాలు వణుకుతుంది. వాటర్ నీళ్ళు మాత్రం తాగి చేయికాలు బాగా వణికి బాగా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో మా ఇంటి ముందు ఒక చిన్న కూరగాయల షాప్ ఉంది. ఆ కూరగాయల షాప్లో ఈ పాడైపోయిన బంగాళదుంప, పాడైపోయిన టమాటో వాళ్ళు ఒక బాస్కెట్ అని తెలుగులో చెప్తారు, ఒక గుట్టలో పారేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 10-10:30 టైంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికీ తెలియకుండా రీతిలో నేను, నా అన్నయ్య, తమ్ముడు ఆ బాస్కెట్ దగ్గరికి వెళ్ళి ఆ పాడైపోయిన బంగాళదుంప, పాడైపోయిన టమోటా తీసుకుంటాం. ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాం. దేవా, దీనిలో ఏదైనా కొంచెం భాగం మంచిగా ఉండాలి ప్రభువుని ప్రార్థన చేసి పాడైపోయిన మొత్తం తీసేసి కొంచెం మిగులుతున్న కొంచెం తీసుకొని దాన్ని కూర చేసి మేము చాలా టేస్టీగా తిన్న రోజులు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. పాస్టర్ గారు చెప్పారు, హోటల్ బుక్ చేయాలా, మీకు రూమ్స్ బుక్ చేయాలా. నేను వద్దని చెప్పాను. మేము వచ్చే మార్గం మాకు తెలుసు, మేము వచ్చే దారి మనకు తెలుసు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఎన్నడూ విడుబడు, ఎడబాయడు, నమ్మకమైన మాకు గట్టిగా చెప్పకూడదు, గట్టిగా దేవాలయం 2-3 రోజులు ఇలాగా తిన్నాం కానీ ఆ ఫుడ్ మనకి సరిపోవట్లేదు. ఒకరోజు మా బియ్యం పెట్టి ఒక డబ్బా ఉంది, దానిలో బియ్యం ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిన ఆ డబ్బాని తీసుకొచ్చి మమ్మీ తీసుకొచ్చి ముందు పెట్టి మా 3 పిల్లలతో చెప్పారు, రండి మనం ప్రార్థన చేసుకుందాం. డబ్బా ముందుంది, ఖాళీ అయింది, దానిలో బియ్యం లేదు. మేము 3 కూర్చున్నాం దాని చుట్టూ. మమ్మీ చేపట్టుకుని ఆ ఖాళీ డబ్బా మీద చేపట్టి ప్రార్థన చేశారు. ప్రభువా, సారఫాతుల విధవ కోసం అద్భుతం చేయగలిగిన దేవుడు, చేసిన దేవుడు మా జీవితంలో కూడా చేయగలిగిన సమర్థుడని మేము నమ్ముతున్నాం. ప్రభు, మమ్మీ మాత్రం దేవుడి సన్నిధిలో స్ట్రాంగ్గా నిలబడి ప్రార్థన చేసేవారు. కానీ నా తమ్ముడేమో చేయికాలు వణికి పడిపోయాడు. నేను కూడా నా వల్ల ఆవట్లేదు, బాగా నీరసం అనిపిస్తుంది. అన్నయ్య కూడా మమ్మీతో పాటు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. మమ్మీ ఆ ఖాళీ డబ్బా మీద చేపెట్టి ప్రార్థన చేశారు. దేవా, లేనిది ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు, ఈ డబ్బలో యేసు నామములో బియ్యం వచ్చుదురు కాక, ఈ డబ్బలో ప్రొవిజన్ వచ్చుదురు కాక, మాకు కావలసిన వచ్చును కాక. నా మమ్మీ చేపట్టి ప్రార్థన చేసిన సెకండ్లో మా ఇంట్లో సాధారణంగా ఎవరు రారమ్మా. హల్లెలూయా చెప్తామా, హల్లెలూయా చెప్పండి. మా ఇంట్లో సాధారణంగా ఎవరు రారు. అమ్మాయి సాధారణంగా ఎవరు రారు, ఎందుకంటే డబ్బు లేనప్పుడు ఎవరు ఉండరు, డబ్బు ఉంటే అందరూ వస్తారు. మా దగ్గర మనీ లేదు కాబట్టి ఎవరు రారు. ఒకవేళ ఎవరి దగ్గరైనా అప్పు అడిగితే వాళ్ళ అప్పు కూడా మాకు ఇవ్వరు, ఎందుకంటే రిటర్న్ మాకు ఇవ్వాలంటే మా దగ్గర అప్పు లేదు, మనీ లేదు కాబట్టి ఎవరు ఇవ్వరు. ఇలాంటి పరిస్థితుల్లో సడన్ గా చూస్తే మేము ప్రార్థన చేసి ఆమె చెప్పలేదు, దానికి ముందు ఎవరు నా తలుపు తడుతున్నారు, ఎవరు తలుపు తడుతున్నారని డోర్ ఓపెన్ చేస్తే ఒక అక్క, ఒక అన్న, అంటే హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళిద్దరూ ఇంటి లోపలికి వచ్చారు. ఇంటి లోపలికి వచ్చి కానీ డబ్బా కనబడుతుంది. వాళ్ళు ఇలా చూస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది, మేము ప్రే చేస్తున్నాం. నేను వాళ్ళని ఎక్కడో చూసినట్టుగా గుర్తు అర్థం అవట్లేదు. నేను అడిగే, సార్ మీరు ఎక్కడో చూసానే. వెంటనే వాళ్ళు చెప్పారు, బ్రదర్, మన ఒక ఇంటి దగ్గర ప్రేయర్ జరుగుతుంటే మేము అక్కడ వచ్చాం, కానీ మీరు అక్కడ వాక్యం మాట్లాడుతూ మా తలపైన చేపెట్టి ప్రవచనం చెప్పారు. మాకు ఉద్యోగం లేదు, బెంగళూరు వచ్చాం, కానీ ఉద్యోగం లేని పరిస్థితుల్లో 3 సంవత్సరాలు కష్టంలో ఉన్నాం. కానీ మొన్న ఆ ఇంటిలో ప్రార్థన చేస్తుంటే మీరు వచ్చారు, మా తలపైన చేపెట్టి ప్రవచనం చెప్పారు. మీరు చెప్పిన ప్రవచనం నెరవేరింది. ఈరోజు ఒక కంపెనీలో ఉద్యోగం అనుగ్రహించారు. మాకు ఉద్యోగం అనుగ్రహించారు, ఫస్ట్ శాలరీ ఇచ్చారు బ్రదర్. అందుకే ఈ శాలరీ దేవుడి కోసం నేను ఇద్దామని అనుకున్నాను. అందుకే ఈ మనీ, ఈ డబ్బు మీకు ఇస్తున్నాం బ్రదర్ అని చెప్పి వాళ్ళ చేతిలో ఉన్న డబ్బు అంతా తీసుకుని నా చేతిలో పెట్టుకున్నాను. చేతిలో డబ్బు వచ్చింది, దేవుడికి స్తోత్రం చెప్పా. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఒక్క నిమిషం బ్రదర్ ఇప్పుడు వస్తానని చెప్పి వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళారమ్మా. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ కారు డిక్కీ ఓపెన్ చేసి ఒక పెద్ద శాక్ బియ్యం, చెప్తారు ఆ డిక్కీ, శాక్ అంటే తెలుగులో చెప్తారు, బియ్యం, ఒక బస్తా మొత్తం బియ్యం
తర్వాత ఉప్పు, అది ఏం కావాలో అదంతా తీసుకొని మా ఇంటి లోపలికి పెట్టేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ డబ్బాలో బియ్యం ఖాళీ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఆ డబ్బా మా ఇంట్లో ఉంది, బెంగళూరులో. మీరు వస్తే చూపిస్తా. ఇప్పుడు కూడా ఆ డబ్బా ఉంది. ఆ డబ్బాలో ఒక్క రోజు కూడా బియ్యం ఖాళీ అవ్వట్లేదు. ప్రతిరోజు 10 మందికి పైన వాళ్ళకి భోజనం పెట్టగలిగిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రశాంత్ జోస్ని దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవించగలిగిన సమృద్ధాన్ని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా ఈ రోజు మీరు అల్ప విశ్వాసాన్ని దేవుడు తొలగించి మీలో దేవుడు సంపూర్ణమైన విశ్వాసం దయచేస్తున్న నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు ప్రభువా నా హృదయంలో దైవికమైన విశ్వాసాన్ని దేవుడు పంచుదురుగాక. హల్లెలూయా. ఈ రోజు మమ్మల్ని దీవించారమ్మా. నేను సాధారణంగా ఫస్ట్ డే నా సాక్ష్యం చెప్పను, ఏమో తెలియదు, కానీ ఇక్కడ నిలబడుతుండగా సాక్ష్యం చెప్పాలని అనిపించింది. నాకు తెలుసు ఇక్కడ కూడా నేను వెళ్ళే అదే అనుభవంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వెళ్ళే అదే అనుభవంలో నేను నా సాక్ష్యం చెప్తుండగా మీ కథ మీకు గుర్తొచ్చేసింది చాలా మందిలో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు, మర్చిపోవద్దు. నడిపించగలిగిన దేవుడు, ఇంకా నడిపించగలిగిన సమర్థుడుగా ఎవిడెన్స్గా ఉన్నారని నమ్ముకున్న వారు మాత్రం గట్టిగా చెప్పండి. ఆయన నడిపించగలిగిన సమర్థుడు. పొదుగు ఈ కృప మీ మీద కుమర్చబడుతుంది. ఈ అభిషేకం మీ మీద కుమర్చబడుతుంది. ఈ అభిషేకం మీ మీద గొప్పగా కనబడబోతుంది. విశ్వాసం 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 ఇస్తున్నారు. విశ్వాసాన్ని పెంచుతున్నారు. విశ్వాసం కంటే యెహోవా మీద ఆశ్రయం గొప్పది. బైబిల్ ఒక మాట ఉంది, ఆయనను చూచిన వాడు ఎన్నడూ సుఖపడలేదు. ఈ రోజు మీరు సంఘానికి వచ్చి ఆయన ముఖం చూసి ఆరాధన చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, ఏదో ఒక రోజు మీ పరిస్థితిని మార్చి మీ జీవితంలో కార్యం చేయగలిగిన దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తారని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి. My God can change. అగ్ని విశ్వాసం విశ్వాసం కొంతమంది హృదయం విశ్వాసం పెడుతున్నారు. ఈ రోజులో మీలో నా విశ్వాసాన్ని తొలగించి విశ్వాసం ఈ వాక్యం మాట్లాడుతుండే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, ఈ రోజు పగలు కూడా ఇక్కడున్న కొంతమంది, అందుకే నేను పర్టికులర్ ఒక తల మీద మాత్రం చేపెట్టకుండా ఈ ప్రవచనం చెప్తున్నాను. ఒక్కరే కాదు, ఇక్కడున్న కొంతమంది మనుషులు ఈ రోజు పగలు కూడా ఏం ప్రభువా ఎందుకు ఇంత ఆలస్యం, ఏం ప్రభువా నా జీవితంలో అద్భుతం జరగట్లేదు, ఏం ప్రభువా మా పిల్లల జీవితంలో ఇలా జరుగుతుంది, ఏం ప్రభువా నా జీవితంలో ఈ జీవితం ఇలా అయిపోతుందని బాధతో వేదనతో విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన ఎవరో ఈ రాత్రి నా మాట వింటున్నారు. మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. సంపూర్ణమైన విశ్వాసం, పూర్ణమైన విశ్వాసం యేసయ్య మీద మీరు పెట్టినట్లయితే పిలిచిన దేవుడు